మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనాన్ని చదువుకుందాం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతనిని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీను మిక్కిలి కోపము వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనగా, దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనందరికీ ఈ వాక్య భాగము విదితమే, తెలిసినదే. ప్రియులారా, గమనించండి. మొదటి మానవులైనటువంటి ఆదాము హవ్వ, మొదటి సంతానముగా ఉన్నటువంటి కయీను హేబేలు మనం గమనించినట్లయితే కయీను భూమిని సేద్యపరుస్తున్నాడు. అనగా కయీను ఒక వ్యవసాయకుడు. కయీను వ్యవసాయం చేసేవాడు, పొలం పండించేవాడు, పంట పండించేవాడు. అదేవిధంగా హేబేలు పశువుల కాపరి, గొర్రెల కాపరి. అయితే ఒకానొక దినమున దేవునికి అర్పించవలసినటువంటి దినమున, దేవునికి అర్పణ ఇవ్వవలసినటువంటి దినమున చూడండి, హేబేలు కయీను ఇద్దరు, కయీను తన పంట పొలంలో నుంచి తీసుకుని వచ్చాడు, హేబేలు తన గొర్రెల మందలో నుంచి తీసుకుని వచ్చాడు. ఇక్కడ మీరు గమనించండి, ఏమంటున్నాడంటే హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూడండి, ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడట, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదట. కారణం ఏమిటి అయి ఉంటుంది? కారణం ఏమై ఉండొచ్చు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముల నుండి మనం చదువుకున్న భాగము మనకు నేర్పించే పాఠమును కూలంకుషముగా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు మొదట మనలను అంగీకరించాలి. మొదటిగా మనలను దేవుడు లక్ష్య పెట్టాలి. చూడండి, హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడట, కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ప్రియులారా, నీ అర్పణ స్వీకరించబడాలంటే, నీ అర్పణను లక్ష్య పెట్టాలంటే మొదటిగా నిన్ను లక్ష్య పెట్టాలి, నిన్ను అంగీకరించాలి. మొదటిది నీవు, రెండవదే నీ అర్పణ, నువ్వు చేసేది ఏదైనప్పటికీ. చాలామంది జీవితాల్లో గమనించినట్లయితే వేలకు వేలు కానుకలు ఇస్తారు, కానీ దేవుడు వాటిని అంగీకరిస్తున్నాడా? దేవుడు వాటిని స్వీకరిస్తున్నాడా? దేవుని వాటిని ఆస్వాదిస్తున్నాడా? దేవుడు వాటిని లక్ష్య పెడుతున్నాడా అనే విషయాన్ని ఆలోచన చేస్తే మేబీ లక్ష్య పెట్టకపోవచ్చు. కారణం ఏమిటి అంటే, మొదట మనిషిని అంగీకరిస్తాడు దేవుడు, తర్వాతనే అర్పణను అంగీకరిస్తాడు. మొదట దేవునికి మనిషి కావాలి, మనిషి యొక్క వ్యక్తిత్వం కావాలి, మనిషి యొక్క న్యాయమైన జీవితం కావాలి, మనిషి యొక్క యథార్థమైన జీవితం కావాలి, మనిషి యొక్క, నా ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితం కావాలి. ఇవి లేకుండా నీవు ఏ అర్పణ ఇచ్చినా ఆయన స్వీకరించడు. చూడండి, యోబు విషయంలో మనం గనక ఆలోచన చేస్తే దేవుడు అంటున్నాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇవి కదా దేవునికి కావలసింది, ఇవి కదా దేవుడు కోరుకుంటున్నది, ఇవి కదా దేవుడు ఆశించేటువంటిది. ఒక యథార్థమైన జీవితం లేకుండా, ఒక నమ్మకమైన జీవితం లేకుండా, మారిన జీవితం లేకుండా, మంచి మనసు లేకుండా, మంచి హృదయం లేకుండా
దేవునికి ఏది చేసినా, ఏది ఇచ్చినా అది వృధానే. చాలామంది దేవునికి ఏదేదో ఇస్తూ ఉంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మంచి మనసుతో, మంచి హృదయంతో, మంచి ఆలోచనలతో, మంచి నడవడికతో మనం చేసిన దానిని బట్టి మనకు తిరిగి జవాబు వస్తుంది. దేవుడు మన అర్పణను లక్ష్య పెడతాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నేను ఎలా జీవించినా పర్వాలేదు, నేను ఎలా బ్రతికినా పర్వాలేదు, నేను ఎలా ఉన్నా పర్వాలేదు అంటే అది నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎలా ఉన్నా దేవుడు దీవించే దేవుడు కాదు. ఎలా ఉన్నా దేవుడు స్వస్థపరిచే దేవుడు కాదు. ఎలా ఉన్నా దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని వాక్యంలో అంటాడు, నీతిమంతుడు రక్షించబడుటనే దుర్లభం అయితే ఇక పాపి ఏం కావాలి? గమనించండి ప్రియులారా, హేబేలు అర్పణ కంటే ముందుగా దేవుడు హేబేలును అంగీకరించాడు. దేవుడు అంగీకరించగలిగిన యోగ్యమైన మనసు కలిగిన వాడుగా హేబేలు ఉన్నాడు. అర్పణ కంటే ముందుగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. కయీను అర్పణను అంగీకరించలేదు. కారణం ఏమిటంటే దేవుడు కయీనును అంగీకరించలేదు. కయీను యొక్క మనస్సు మంచిది కాదు, కయీను యొక్క ఆలోచన మంచిది కాదు, కయీను యొక్క జీవితం మంచిది కాదు, కయీను యొక్క నడక మంచిది కాదు. కాబట్టి దేవుడు కయీనును పక్కన పెట్టాడు, కయీను అర్పణ కూడా పక్కన పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, చూడండి, దేవుడు మనల్ని దీవించాలంటే, దేవుడు మన అర్పణను అంగీకరించాలంటే మొదటిగా మనలను అంగీకరించాలి. మొదట దేవునికి మనము కావాలి, మొదట మన పరిశుద్ధత కావాలి, మొదట మన యొక్క విశ్వాసము కావాలి, మన నడవడిక కావాలి దేవునికి, తర్వాత మిగుతాది. కనుక హేబేలు లాంటి వారిగా మనం జీవిస్తూ అటువంటి మనస్సు కలిగిన వారిగా ముందుకు కొనసాగుదాం. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, విన్న మాటలను దీవించి ఆశీర్వదించు. విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించి వారి అవసరాలు తీర్చు, వారి అక్కర్లు తీర్చు, వారికి ఉన్న సమస్యలను, వారికి ఉన్న ఇబ్బందులను, వారికి ఉన్న ఒడిదుడుకులన్నిటిని తొలగించండి. ఘనమైన మీ కార్యాలు జరిగించి గణనామమునకు మీరు మహిమను తెచ్చుకోండి. ఎవరెవరు ఎలాంటి అవసరాల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు గనక వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.